కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చేష్టలో దిలిపెట్టి చిన్ని కృష్ణ రారా గోరు ముద్దలారగించ గోవింద రారా చిలిపి చేష్టలో దిలిపెట్టి చిన్ని కృష్ణ రారా గోరు ముద్దలారగించ గోవింద రారా ఆటలాడి అలసిన అలుపు తీర్చుకోరా ఆటలాడి అలసిన అలుపు తీర్చుకోరా పిలిచిన వినిపించుకోవు పేచి తండ్రి రారా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా మన్ను తింటి వనుచు నిన్ను మందలించబోను వెన్న దొంగ వనుచు నిన్ను వేధించబోను మన్ను తింటి వనుచు నిన్ను మందలించబోను వెన్న దొంగ వనుచు నిన్ను వేధించబోను కన్న తండ్రి వనుచు నిన్ను కనులు కద్దుకోందు కన్న తండ్రి వనుచు నిన్ను కనులు కద్దుకోందు కనకపు గిరి వనుచు నిన్ను కౌగిలించుకుందు ముద్దు కృష్ణ రారా ముకుంద రారా
ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా చిన్ని కృష్ణ రారా సేద తీర్చుకోరా ముద్దు కృష్ణ రారా ముకుంద రారా. సార్ మార్నింగ్ గురుగారి మెసేజ్తో మార్నింగ్ చదువుకున్న ప్రయోగం వాయిదా పడింది కదా, దాంతో స్టార్ట్ చేయండి అన్నారు. ఒకసారి వీలైతే అందరూ గోవిందా. అక్కడ స్నాక్స్ అయిపోతున్నాయి, సాంబార్ అయిపోతుంది, సౌండ్ లేదు. గోవిందా. సదానంద యోగీశ్వర మహారాజ్ की, పత్రి మహారాజ్ की జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పత్రి మహారాజ్ की, సదానంద యోగీశ్వర మహారాజ్ की. సదానంద యోగీశ్వరుడు అంటే మనం ఈరోజు ఎవరిని ఆరాధ్య దైవంగా ఆరాధిస్తూ, పూజిస్తూ కాదు, పూజ వేరు, ఆరాధిస్తూ ఆయనకి అడుగులకి మడుగులొత్తుతూ ఆయన పదాలే మన జీవితాశయాలుగా అనుకొని నడుస్తున్నామో ఆ బ్రహ్మర్షి పత్రి మహారాజ్ యొక్క గురువు గారు సదానంద యోగీశ్వరులు. గట్టిగా చెప్పలు కొడదాం. నాకు జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. 2003 ఏప్రిల్ 13వ తారీఖున, అప్పటికి నేను 15 సంవత్సరాలుగా, 2003కు ముందు 15 ఏళ్లగా షిరిడి సాయి భజనలు చేస్తూ, అప్పటికి ఇప్పటికీ కూడా నేను తినే ప్రతి మెతుకు కూడా బాబాగారి ఎనర్జీతో వస్తుందని విశ్వసిస్తున్నటువంటి నాకు, నేను ఎప్పుడూ ఫిజికల్గా ఆయన చూడలేదు, షిరిడి సాయిని పారాయణం చేయడం తప్ప. ఫిజికల్గా మొట్టమొదటిసారి కైకలూరులో శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో స్టేజీ మీద పత్రిజీ గారు అటు ఇటు నడుస్తుంటే నాకు పత్రిజీ కనిపించలేదు. సాక్షాత్తు షిరిడి సాయిని నేను దర్శించుకున్నటువంటి నా అదృష్టశాలి ఆ రోజు నాకు. అది నా మొదటి అనుభవం నా ఈ జీవితంలో. ఇక 2వ అనుభవం, ఇంతవరకు నాకు మీరు అందరూ శివుడు కనిపించాడు, రాముడు కనిపించాడు అంటారు, మరి ఎందుకో తెలియదు కానీ నాకు కనపడరాళ్ళు. చూద్దాం కనబడతారేమో ఫ్యూచర్లో. 2వ అనుభవం ఏంటంటే, నా సమాధి నుండియే నా మానుష శరీరము మాట్లాడును అని చెప్తాడు షిరిడి సాయి ఏకాదశ సూత్రాల్లో. కానీ నేను ఎన్నోసార్లు షిరిడిలో ఆ ప్రయత్నం చేశాను. మరి నా ఎనర్జీ ఇంకా అప్పటికి పరిపక్వత చెందలేదేమో, ఒక చిన్న సంతృప్తి ఉంది, కానీ ఎప్పుడు నేను ఆ మాటలు వినలా సాయి సమాధి నుండి. ఆ అనుభవం నాకు జీవితంలో కొన్ని సంవత్సరాల క్రితం నందవరంలో ఒక ధ్యాన కార్యక్రమానికి వచ్చినప్పుడు రాత్రి 1-2 మధ్యలో మా టీం అంతా ఆ సదానంద యోగీశ్వరుని యొక్క సమాధి మందిరానికి వెళ్ళే అవకాశం వస్తే, ప్రోగ్రాం అయిన తర్వాత ప్రసాద్ గారని ఆయన తీసుకెళ్లారు. ఆ సమాధి చుట్టూ కొంచెం ఇలా ఉంటుందన్నమాట, ఒక 2 మనుషులు అలాగా చిన్న దారి ఉంటుంది సమాధి చుట్టూ ఇలా తిరగడానికి. ఎవ్వరూ లేరు, రాత్రి కదా. సరే కూర్చుని 10 నిమిషాలు ధ్యానం చేద్దామని మేము అప్పటిదాకా ప్రోగ్రాం చేసి కొద్దిగా అలసి ఉండడం వల్ల ఇటు గోడకే కాకుండా ఇటు సమాధికి జారబడి ఆ తలకాయ అలా పెట్టి ధ్యానం చేస్తున్నాను నేను. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం ఏంటంటే, ఏదో తెలియని ఒక భాషలో ఆ సమాధి నుండి నేను మాటలు విన్నాను ఆ రోజు.
మా మేడం కానీ ఈ తబలా వాయించేవాళ్ళు ఈ ప్యాడ్ వాయించేవాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నారా ధ్యానం చేస్తుంటే అని చెప్పి కళ్ళు తెరిచా. అందరూ ధ్యానంలో ఉన్నారు, ఎవ్వరూ మాట్లాడుకోవట్లా. అప్పుడు చెవి దగ్గరికి పెట్టాను, ఇంకా ఏంటని చెప్పి. అప్పుడు నాకు వినపడినటువంటి మాట, సరైన టైంకి సరైన ప్రదేశానికే చేరుకున్నావు అనే మాట విన్నాను నేను. ఒళ్ళంతా ఒక్కసారి జలధరించింది. అప్పుడు బయటకు వచ్చి అడిగాను, సార్ అక్కడి నుంచి ఏ మాటలు వినపడుతున్నాయి, అది నా భ్రమ అంటే, కాదండి సదానంద యోగీశ్వరుని సజీవ సమాధిలో నుంచి మాటలు వినపడతాయి, చాలామంది విన్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఆయన ఎనర్జీ ఇక్కడికి ఎవరైతే వస్తారో వచ్చినప్పటి నుంచి వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని ఇక్కడ కోకొల్లలుగా చెప్తారు అని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సమాధి మందిరాన్ని నేను దర్శించుకుంటూనే ఉన్నాను. అది బనగానపల్లి దగ్గరలో నందవరం అని గ్రామంలో స్వామివారి సమాధి మందిరం ఉంది. అక్కడ మీరు 1-2 రోజులు ఉండాలి అంటే వసతి ఉంటుంది, ఉచితంగా భోజనం ఉంటుంది. ఒకవేళ మనం ఆ భోజనానికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే మన దగ్గర నుంచి ఏ విధమైనటువంటి డబ్బు రూపేణా స్వీకరించరు. ఆ గోడ మీద ఒక చిన్న అకౌంట్ నెంబర్ ఉంటుంది. మనం వెళ్ళి బ్యాంకుకి పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకుని ఆ అకౌంట్లో వేస్తేనే అక్కడ ఉన్నట్టు ట్రస్ట్ వారు స్వీకరిస్తారు తప్ప మన నుండి డైరెక్ట్గా ₹1 కూడా స్వీకరించరు. అక్కడ ఏ డిబ్బీ ఉండదు. ఆ సమాధి మందిరానికి వెళ్ళండి, తప్పనిసరిగా ఆయన అనుగ్రహాన్ని పొందండి. జై సదానంద యోగీశ్వర మహారాజ్కి. మరి ఆ స్వామి ఎనర్జీతో ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. ఆ వెనుకగా కూర్చున్నటువంటి వారు ఈ 10 నిమిషాలు వినియోగించుకోండి. ఎక్కడ సదానంద యోగీశ్వర అంటామో అక్కడ ఆయన పుంకాలు పుంకాలుగా ఎనర్జీ ఇస్తాడు. ఆయన నేను ప్రత్యక్ష సాక్షిని. నేను చేతి వేళ్లలో వేళ్ళు పెట్టుకుందాం. పత్రిజీ గారికే గురువు గారంటే ఏ స్థాయో చూడండి. ఒకే శరీరంతో 1200 సంవత్సరాలు జీవించారని చెప్తారు పెద్దలు. రాబోయే రోజుల్లో మరొక షిరిడి క్షేత్రంలాగా చీమల బారు తీరున్నట్టుగా జనం ఉంటారు అక్కడ. ఇది అక్షర సత్యం. ఆఖరి 8 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెనో సదానంద. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెనో సదానంద. కన్నులెన్ని నోములు నోచెనో సదానంద. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. కన్నులెన్ని నోములు నోచెను సదానంద. నిన్నుగని మా మనసు పరవశించే, మా మనసు పరవశించే, మా తనువు పులకరించే, మా తనువు పులకరించే. నీ దివ్య రూపమును గని మా జన్మధన్యమయ్యా స్వామి. దివ్య రూపమును గని మా జన్మధన్యమయ్యా స్వామి. నిన్నుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. నిన్నుగాంచిన జన్మధన్యమయ్యా
మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లి నీవని, వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లి నీవని, నీ కనుల నిండ కరుణ నింపుకున్న తండ్రి నీవని, నీ కనుల నిండ కరుణ నింపుకున్న తండ్రి నీవని, వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లి నీవని, వెన్న వంటి మనసు ఉన్న కన్న తల్లి నీవని, నీ కనుల నిండ కరుణ నింపుకున్న తండ్రి నీవని, నీ కనుల నిండ కరుణ నింపుకున్న తండ్రి నీవని, కన్న బిడ్డలము మమ్ము కరుణతో పాలింతువని, కన్న బిడ్డలము మమ్ము కరుణతో పాలింతువని, నీ చరణ కమలముల శరణని కొలుచుచుంటినో స్వామి. చరణ కమలముల శరణని కొలుచుచుంటివే స్వామి. నినుగాంచిన జన్మధన్యమయ్య సదానంద. గాంచిన జన్మ ధన్యమయ్య సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. నీ పదముల నేనొక పుష్పంబుగా ఉండాలని, నీ పదముల మేమొక పుష్పంబుగా ఉండాలని, నీ గుడి వాకిట నేనొక జ్యోతిగా వెలగాలని, నీ గుడి వాకిట మేమొక జ్యోతిగా వెలగాలని, నీ పదముల నేనొక పుష్పంబుగా ఉండాలని, నీ పదముల మేమొక పుష్పంబుగా ఉండాలని, నీ గుడి వాకిట నేనొక జ్యోతిగా వెలగాలని, నీ గుడి వాకిట మేమొక జ్యోతిగా వెలగాలని, ఆనంద బాష్పములతో అభిషేకించాలని, ఆనంద బాష్పములతో అభిషేకించాలని, బ్రహ్మానంద బాష్పములతో అభిషేకించాలని, బ్రహ్మానంద బాష్పములతో అభిషేకించాలని, మా మనసే హారతిగా చేసి నీలో కలవాలని, మా మనసి హారతిగా చేసి నీలో కలవాలని, నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద. నిన్నుగాంచిన జన్మ ధన్యమయ్య సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. మా కన్నులెన్ని నోములు నోచెను సదానంద. నిన్నుగని మనసు పరవశించే, మా మనసు పరవశించే, మా తనువు పులకరించే, మా తనువు పులకరించే, నీ దివ్య రూపమును గని మా జన్మధన్యమయ్యా స్వామి. దివ్య రూపమునగని మా జన్మ ధన్యమయ్య స్వామి. నినుగాంచిన జన్మధన్యమయ్యా సదానంద యోగీశ్వర. మా కన్నులెన్ని నోములు నోచెనో సదానంద యోగీశ్వర. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 4 నిమిషాలు
శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా సోమవారాన్ని మనకి తెలియజేస్తారు. ఆ పరమేశ్వరుడే కాలభైరవుడిగా విరాజిల్లుతూ ఈ భూమిని ప్రక్షాళన చేస్తూ అందరికీ ఆనందాన్ని పంచుతున్నారు. ఆఖరి 4 నిమిషాలు శ్వాస ధ్యాస. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భానుకోటిభాస్వరం భవాప్తితారకం పరం నీలకంఠ ఈప్సితార్ధదాయకం త్రిలోచనం కాలకాలం అంబుజాక్ష అక్షశూలాక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలకంఠపాశదండపాణిమాధికారణం శ్యామకాయమాదిదేవ అక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవం భజే. భక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సద్ఘటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఓం నమః శివాయ. ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుసర్మదాయకం విభుం స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామ పద్మయుగ్మకం నిత్య అద్వితీయం ఇష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళదంశమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దహాసభిఘ్న పద్మజాండకోశ సంతితం దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికందరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవం భజే. భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోదకం విభుం
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే కాలభైరవం భజే కాలభైరవాష్టకం పఠంతి యో మనోహరం జ్ఞాని ముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తం ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. కాలభైరవాయ నమః. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలకుటమ్మ, పేదరాశి పెద్దమైనటువంటి ఆ లలితా పరమేశ్వరి యొక్క నవరాత్రి మహోత్సవాల్లో వాసవి మాత పేరు మీద ఈరోజు ఈ చక్కని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆఖరి ఒక్క నిమిషం అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. శ్వాస మీద ధ్యాస. పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి భవబంధములను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందం కూర్చే అన్నపూర్ణాదేవి
సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విజగాన గాన మసుగు వేదమయి సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని సత్య స్వరూపిణి మహిషాసురమర్దిని విజయకారిణి అభయ రూపిణి శ్రీ రాజరాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండుగ అమ్మ నీ దర్శనం దుర్గమ్మ నీ దర్శనం మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి సమస్తం శరణం గచ్ఛామి. వాసవి అమ్మవారి పేరు మీద ఈ గొప్ప పిరమిడ్ నిర్మాణాన్ని నిర్మించుకుంటూ ఆ తల్లి ఒడిలో కూర్చుని ఈరోజు కార్యక్రమం చేస్తూ ఆ వరాల తల్లితో ఆ వరాల తల్లి యొక్క అనుగ్రహంతో చివరి ఒక్క నిమిషం ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. మా వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు. దుష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు, భ్రష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు. కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు, కత్తిడాలు త్రిశూలాలు నీ ఆయుధాలు. దుష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు, భ్రష్ట శక్తి భీటిల్లు నిన్ను చూస్తే చాలు. నాగేంద్రుడు నక్షత్రమాల నీ అలంకారాలు, నాగేంద్రుడు నక్షత్రమాల నీ అలంకారాలు. నీ కీర్తిని చాటును వజ్రాల కిరీటాలు, నీ కీర్తిని చాటును వజ్రాల కిరీటాలు. ఆవరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత, మా కల్పవల్లి వాసవి మాత. భయపెట్టే పోతమ్మవు నీవేనంట, భయపెట్టే పోతమ్మవు నీవేనంట. ఇల్లు
ఊరు కాస్తావంట. ఇల్లు ఇల్లు తిరిగి మా ఊరు కాస్తావంట. లోకాలమ్మ నాంచారమ్మ నీవే మా అండ. లోకాలమ్మ నాంచారమ్మ నీవే మా అండ. భయమేలమా మమ్ము కరుణించరావమ్మ. భయమేలమా మమ్ము కరుణించరావమ్మ. వరాల తల్లి వాసవి మాత మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత మా కల్పవల్లి వాసవి మాత. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. ఎన్నెన్నో రూపాలతో కనిపిస్తావు, నీ లీలలు పాటలుగా పాడిస్తావు. నాకు ఎన్నెన్నో రూపాలతో కనిపించావమ్మా, నీ లీలలు పాటలుగా పాడించావమ్మా. ఎన్నెన్నో రూపాలతో కనిపించావమ్మా, నీ లీలలు పాటలుగా పాడించావమ్మా. ఈ పిరమిడ్ వేడుకతో కడుతున్నామమ్మా, ఈ పిరమిడ్ వేడుకతో కడుతున్నామమ్మా. ప్రొద్దుటూరు ఆనందం నీవే కదమ్మా. ఈ పొద్దుటూరు ఆనందం నీవే కదమ్మా. మా వరాల తల్లి వాసవి మాత మా కల్పవల్లి వాసవి మాత. మా వరాల తల్లి వాసవి మాత మా కల్పవల్లి వాసవి మాత. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం! ఈ 3 రోజులుగా ఈ వాతావరణం ఎలా ఉంది అంటే షిరిడిలో చావడి ఉత్సవం చేస్తారు. ఆ పల్లకి వెంట ఎన్నెన్నో తాళ మేళాలతో బాబాగారితో కదలి ఆ పల్లకీ సేవ ఎలా ఉంటుందో ఈరోజు ఆ పల్లకీ సేవ మరొక వాసవి మాత సేవ ద్వారా ఈ ప్రాంగణంలో 3 రోజుల నుంచి ఎలా ఉందయ్యా అంటే కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే.
సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి పాదుకలు ఎదపై నిలిపి సాయి పాదుకలు ఎదపై నిలిపి సాగెను పల్లకి నేడు పల్లకి వెంట చల్లగా కదిలెను బాబా పదములు చూడు బాబా పదములు చూడు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరి సాయి కృష్ణ హరి జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరి సాయి కృష్ణ హరి జై సాయి సాయి హరే హరే అటు తాళాలు ఇటు మేళాలు అటు తాళాలు ఇటు మేళాలు ఆడే భక్తగణాలు పల్లకి ఉత్సవం చూసిన చాలు పలుకును పాషాణాలు పలుకును పాషాణాలు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరి సాయి కృష్ణ హరి జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరి సాయి కృష్ణ హరి జై సాయి సాయి హరే హరే ద్వారక దాటి కదలిన పల్లకి ద్వారక దాటి తరలిన పల్లకి చేరెను చావడి ముందు ప్రమదుల నడుమా పరమ శివునిలా బాబా వేసెను చిందు బాబా వేసెను చిందు కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద
పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే కదిలింది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి అది శుభకారిణి ఆత్మవిహారిణి ఆనంద పద సంచారిణి సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే సాయి రామ హరే సాయి కృష్ణ హరే జై సాయి సాయి హరే హరే అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి ఆఖరి 10 సెకన్లు మరొక 10 సెకన్లు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఉందాం వాసవి మాత ఎనర్జీతో ఉందాం ఆఖరి 5 సెకన్లు 5 4 3 2 1 0 ఎవరు కళ్ళు తెరవద్దు మాస్టర్స్ 2 చేతులు ఓపెన్ చేసి కుడి చేతిని కుడి కంటిపై ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెల్లిగా చేతులు తీస్తూ కళ్ళు తెరుస్తూ మరి అరచేతుల్లోనే అష్టలక్ష్ములు ఉన్నారంటారు పెద్దలు ఆ చేతులను చూస్తూ ఈ గొప్ప ఆధ్యాత్మిక సంపదనిచ్చినటువంటి ఆ వాసవి మాతకి పత్రి మహారాజ్కి సదానంద యోగీశ్వరునికి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం ఇంకా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి ప్రతి మాస్టర్కి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం ఇంకా గట్టిగా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సో ఇంత చక్కగా ఉర్రు తొలగిస్తున్నటువంటి బృందానికి పిప్పల ప్రసాద్ గారి బృందానికి ఒకసారి చెప్పట్లు ప్రకృతి మాతకు చెప్పట్లు చాలా చక్కగా అద్భుతంగా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో సో మిత్రులారా చాలా చక్కగా 3వ రోజు ధ్యాన దసరా ఉత్సవాలు ఘనంగా ఫైనల్స్కి వచ్చేసాం సో చక్కగా మరొక్క సాంగ్ మన కోసం వేయబోతూ ఉన్నారు సో దాంతో మనం అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం సార్ మార్నింగ్ అనౌన్స్ చేశారు ప్లే చేయలేదు ఈవినింగ్ ప్లే చేస్తారని అడిగారు అందరూ మీకోసం రఘుపతి రాఘవ రాజారాం ఈ పాటని నా వేణునాదంలో ముక్కుతో ఇది ఆలాపన చేసి చక్కగా మనం దీన్ని ఆనందిద్దాం ఇది ఒక 8 నెలలుగా ఇది ప్రాక్టీస్ చేసుకొని ప్రోగ్రాంలు చేయడం ఇది చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4 దేశాల్లో ఆఫర్ వచ్చి కార్యక్రమాలు చేయడానికి వెళ్ళడం కూడా జరిగింది మరి మనకు సమయాభావం వల్ల ఒక చిన్నది రఘుపతి రాఘవ రాజారాం ఈ వేణునాదాన్ని ముక్కుతో ఆలాపన చేసుకుందాం చాలామందికి అర్థమైందో లేదో నోటితో కాదు ముక్కుతో ఆ అద్భుతాన్ని ఇప్పుడు మనం చూడబోతాం సో గట్టిగా చప్పట్లతో ఈరోజు మనందరికీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది ఎలా అంటే ఈ ఆనంద్ గారు తెల్లవారితే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోగ్రాంలో పాల్గొంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మనం రిక్వెస్ట్ చేయగా ఈ 2 కార్యక్రమాలకి మనకు వచ్చి మంచి సహకారాన్ని అందించారు అలాగే కాకినాడ నుంచి వస్తాడు ఈ బాబు ప్యాడ్ చక్కగా వాయిస్తాడు సతీష్ మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాలుగా
మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కొనసాగుతోంది తల్లి దుర్గా మేడం. వీరి సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ నేను ఒక వ్యక్తికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎంత చేసిన ప్రోగ్రాం ఇద్దరు మాత్రమే ప్రపంచానికి అందించగలరు. ఒకళ్ళు సౌండ్ సిస్టమ్, రెండు వీడియో. వాళ్ళిద్దరికీ మనం గట్టిగా చెప్పాలి. మనకన్నా రెస్ట్ ఉంటుందేమో కానీ వాళ్ళకు ఉండదు. సౌండ్ సిస్టంలో ఆ బాబు దగ్గర పత్రి గారు అంటే చాలా ఇష్టం. ఆ బాబుని దగ్గరికి పిలిచి ముద్దు పెట్టుకునేవారు పత్రి గారు. ఎందుకంటే తను చేసే ఆ ప్రోగ్రాం మీద ఏదో వచ్చాం, పెట్టాం, వెళ్ళాం, అటు ఇటు తిరిగాం అన్నట్టు కాకుండా అలా కనిపెట్టుకుని ప్రోగ్రామ్ని ఎంత హైలైట్ చేయాలి అని ఆలోచిస్తాడు. సతీష్ గారు వాళ్ళని ఇన్వైట్ చేసినందుకు సతీష్ గారికి మరొక్కసారి మనం గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రసాద్ గారు మీ ముక్కుతో చప్పట్లు కొట్టేము, చేత్తోనే కొడతాం, మీరేమనుకోకండి. థ్యాంక్ యూ మీ అద్భుతానికి వన్స్ అగైన్. థ్యాంక్ యూ.